ఈరోజు మన రెసిపీ బాంబే చట్నీ. ఈ చట్నీ మనం దోసలోకి, పూరీలోకి తినడానికి చాలా బాగుంటుంది. రోజు తినే చట్నీలు కాకుండా ఈ చట్నీతో వేడివేడిగా తిని చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి చిటపట అన్న తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు చీరిన పచ్చిమిర్చి 6 వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకున్న టమాటా 1 వేసుకోండి. టమాటాలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోండి. టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. కారపొడి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా బాగా వేగి నూనె బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని లీటర్ నీళ్లు పోసుకోండి. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి నీళ్లు బాగా మరగనివ్వండి. ఇది ఉడికే లోపల 1 కప్పులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోండి. నీళ్లు మరిగిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇందులో ముందుగా రెడీగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది ఉండలు కట్టుతుంది. బాగా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బాంబే చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి వేడివేడిగా దోశలోకి కానీ పూరీలోకి కానీ తింటూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.